మార్నింగ్ స్టూడెంట్స్. టెస్ట్ అంటే ఎప్పుడెప్పుడు అవసరమైతే ఈ రెటినల్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి కెట్రాక్ట్ ఉండి కెట్రాక్ట్ కేసెస్లో ఎక్కువ అవసరం అవుతాయి ఇవి రెటినల్ ఫంక్షన్ టెస్ట్. కెట్రాక్ట్ కేసెస్లో రెటినల్ ఫంక్షన్ టెస్ట్ ఎట్లా రిలేటెడ్ అంటే మనము ప్రోగ్నోస్టిక్ సైన్ అనమాట. అంటే ప్రోగ్నోసిస్ చెప్పడానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోగ్నోసిస్ అంటే సర్జరీ రిజల్ట్ని ప్రోగ్నోసిస్ అంటారు. సర్జరీ రిజల్ట్ని ప్రోగ్నోసిస్. ఒకవేళ సర్జరీ లేకుండా మెడికల్ ట్రీట్మెంట్ ఉంటే ఏ ట్రీట్మెంట్కైనా రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని అడగడము మన మెడికల్ టర్మినాలజీలో ప్రోగ్నోసిస్ అంటారు. అంటే గుడ్ ప్రోగ్నోసిస్ అంటే ఏమని? గుడ్ ప్రోగ్నోసిస్ అంటే విజన్ బాగా వస్తుంది సర్జరీ తర్వాత. బ్యాడ్ ప్రోగ్నోసిస్ అంటే విజన్ సరిగా రాకపోవచ్చు. కొంతమంది గార్డెడ్ ప్రోగ్నోసిస్ అని రాసింటే కొన్ని కండిషన్స్ని ఉంటాయి, ఆ కండిషన్స్ ప్రకారము ఎక్కువ రాకపోవచ్చు, తక్కువ దాని మీద ఆధారపడి ఉంటుంది గార్డెడ్ ప్రోగ్నోసిస్ అని. ఈ ప్రోగ్నోసిస్ చెప్పడానికి కెట్రాక్ట్ కేసెస్ సర్జరీ చేసిన తర్వాత విజన్ ఎట్లా ఉంటుంది అని ప్రోగ్నోసిస్ చెప్పడానికి మనకి రెటినల్ ఫంక్షన్ టెస్ట్ అవసరం అన్నమాట. ఎట్లా రెటినా కెట్రాక్ట్ ఎట్లా రిలేటెడ్? మనకు స్లో విజన్ లాస్ కెట్రాక్ట్ ద్వారా ఉండొచ్చు. కెట్రాక్ట్ ఉండి కూడా అదర్ రీజన్స్ ఫర్ విజన్ లాస్ ఉండొచ్చు. ఇప్పుడు కెట్రాక్ట్ ఉండి అదర్ విజన్ లాస్ ఉంటే మన కెట్రాక్ట్ సర్జరీ చేస్తే అంత యూస్ఫుల్ ఉండదు కదా. ఎందుకు? అదర్ విజన్ లాస్ రీజన్స్ ఉన్నాయి, అదర్ డిసీజెస్ విచ్ ఆర్ కాజింగ్ విజన్ లాస్ ఆర్ దేర్. సో అట్లాంటప్పుడు మనకి ఇది కెట్రాక్ట్ సర్జరీ చేస్తే విజన్ బాగా వస్తుందా అని చెప్పడానికి మనకి రెటినా ఫంక్షన్ టెస్ట్లు అవసరం. ఇంకా కెట్రాక్ట్ ప్రోగ్నోసిస్ కార్నియా ద్వారా కూడా చెప్తాం మనం. కార్నియా క్లియర్ ఉందా లేదా, లేకుంటే డీజనరేషన్ ఉందా, అవన్నీ కూడా చూస్తాం. అవి మనకి స్లిట్ ల్యాంప్లో టార్చ్ లైట్లో మనం డైరెక్ట్ కార్నియాని చూసినప్పుడు తెలుస్తుంది. కానీ రెటినా అనేది లోపల ఉంటుంది. ఫండస్ చూసినా అది ఎట్లా చెప్తాము? కొన్నిసార్లు మెచ్యూర్ కెట్రాక్ట్ ఉంటే మనకి ఫండస్ డీటెయిల్స్ సరిగా తెలియకపోయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు రెటినా ఫంక్షన్ టెస్ట్లు బాగా యూస్ఫుల్ అవుతాయి. రెటినా ఫంక్షన్ టెస్ట్లు అంటే ఫస్ట్ వచ్చి రెటినా ఫంక్షన్ టెస్ట్లో లైట్ పర్సెప్షన్ పిఎల్ అంటారు. పర్సెప్షన్ ఆఫ్ లైట్ పిఎల్ అంటే ఒకవేళ విజన్ హ్యాండ్ మూమెంట్స్ లేకుంటే సిఎఫ్ఓ హ్యాండ్ మూమెంట్స్ ఉన్నదనుకో, అప్పుడు హ్యాండ్ మూమెంట్స్ ఉన్నప్పుడు మనకి హైపర్ మెచ్యూరో సెనైల్ కెట్రాక్ట్ ఉంటుంది. అప్పుడు పిఎల్ అంటే మనము లైట్లో టార్చ్ లైట్ వేసినప్పుడు పైన కింద అట్లా పైనుంచి వేసినప్పుడు పేషెంట్ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది పర్సెప్షన్ ఆఫ్ లైట్ అంటే టార్చ్ లైట్ మనం లైట్లో వేస్తున్నప్పుడు లైట్ పేషెంట్ అప్రిషియేట్ చేయాలి. కంట్లో లైట్ ఉందా లేదా అనేది క్లియర్గా చెప్పాలి. ఒకవేళ అది సరిగా చెప్పలేకపోయినాడు అంటే అది విజన్ ప్రోగ్నోసిస్ మనకి రెటినా సరిగా లేదని రెటినాలో ప్రాబ్లమే. ఒకవేళ పర్సెప్షన్ ఆఫ్ లైట్ అంటే లైట్ ఉందా లేదా అనేది కరెక్ట్ చెప్తే మనం కేషీట్లో కానీ ఎక్కడైనా రాసేటప్పుడు విఎల్ ప్లస్ అని రాస్తాం. పిఎల్ ప్లస్. ఒకవేళ చెప్పలేకుంటే పిఎల్ మైనస్. అది లైట్ ఉందా లేదా, ఐలో లైట్ పడిందా లేదా అనేది క్లియర్గా చెప్పగలగాలన్నమాట. ఇది ఫస్ట్ టెస్ట్. సెకండ్ టెస్ట్ వచ్చి ప్రొజెక్షన్ ఆఫ్ లైట్ అంటే మనం ఐలో ప్రొజెక్షన్ ఆఫ్ లైట్ అంటే టార్చ్ లైట్ పైనుంచి వేసినప్పుడు పేషెంట్ క్లియర్గా పైనుంచి వస్తుంది లైట్, కింది నుంచి వేసినప్పుడు కింది నుంచి వస్తుంది, ఇటు సైడ్ నుంచి వేసినప్పుడు ఇటు సైడ్, అటు సైడ్ నుంచి వేసినప్పుడు అటు సైడు, అట్లా క్లియర్గా 4 సైడ్ లైట్ ఉందా లేదా అనేది చెప్పగలగాలన్నమాట. చెప్తే ప్లస్లను రాస్తాం, చెప్పలేకపోతే మైనస్లను రాస్తాం. ఏ సైడ్ చెప్తే ఆ సైడ్.
కొన్ని అట్లా కొన్ని ఇట్లా చెప్తే ఏ సైడ్ చెప్తే అట్లా అది రాస్తారు. ఇదేమి సెకండ్ టెస్ట్, ప్రొజెక్షన్ ఆఫ్ లైట్. లైట్ ఏ సైడ్ నుంచి ఐలోకి ప్రొజెక్ట్ అవుతుంది అనేది ప్రొజెక్షన్ ఆఫ్ లైట్. తర్వాత నెక్స్ట్ ప్యూపుల్ రియాక్షన్. ప్యూపుల్ రియాక్షన్ క్లియర్గా బాగా ఉంటేనే మనకి విజన్ బాగా వస్తుంది. అంటే ప్యూపుల్ రియాక్షన్ బాగుంది అంటే ఏమి, ఆ విజువల్ పాత్వే రెటీనా టు బ్రెయిన్ అంతా సిగ్నలింగ్ అంతా కరెక్ట్గా ఉంది అని అర్థం అనమాట. ప్యూపుల్ రియాక్షన్ కరెక్ట్ ఉంటే విజన్ బాగా వస్తుంది అని అర్థం. ప్యూపుల్ రియాక్షన్ బ్రిస్క్లీ రియాక్టింగ్ అని రాస్తాం. కొన్ని బ్రిస్క్లీ రియాక్టింగ్, లైట్ వేస్తానే ప్యూపుల్ బాగా రియాక్ట్ అయితే బ్రిస్క్లీ రియాక్టింగ్. ఒకవేళ ప్యూపుల్ సరిగా రియాక్ట్ కావడం లేదన్నప్పుడు స్లగ్గిష్ అని రాస్తాం. డాక్టర్స్ అట్లా రాస్తుంటారు, స్లగ్గిష్, బ్రిస్క్లీ రియాక్టింగ్. స్లగ్గిష్ అంటే స్లోగా రియాక్ట్ అవుతుంది అని అర్థం. ప్యూపుల్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చి టూ లైట్ డిస్క్రిమినేషన్ టెస్ట్ అని ఇంకొకటి ఉంది. ఇంతవరకు ఎక్కువ కామన్గా యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఈ మూడు మనం కెట్రాక్ కేసెస్లో ఎక్కువ కామన్గా యూజ్ చేస్తుంది. పిఎల్, పిఆర్, రెటినా, ప్యూపుల్. అందుకే ప్యూపుల్ రియాక్షన్ చూడకుండా డైలటేషన్ డ్రాప్స్ వేయకూడదు అనమాట. ప్యూపుల్ రియాక్షన్ చూసిన తర్వాతనే డైలటేషన్ డ్రాప్స్ వేయాలి. ప్యూపుల్ రియాక్షన్ చూడకుండానే డైలటేషన్ డ్రాప్స్ వేసినారంటే ఆ తర్వాత ప్యూపుల్ రియాక్షన్ చూడడానికి రాదన్నమాట. తర్వాత ఇంకొక టెస్ట్ ఉంది, ఆమ్స్లర్ గ్రిడ్ టెస్ట్. ఇది ఎక్కువ మాక్యులర్ ఫంక్షన్ టెస్ట్ అనమాట. ఆమ్స్లర్ గ్రిడ్ అనేది మాక్యులర్ ఫంక్షన్ టెస్ట్. తర్వాత మాక్యులర్ ఫంక్షన్ టెస్ట్లో ఆమ్స్లర్ గ్రిడ్ అంటే ఒక చార్ట్ అనమాట. ఆ చార్ట్లో సన్న లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ పేషెంట్కి చూపించినప్పుడు ఆ లైన్స్ అన్నీ స్ట్రెయిట్గా ఉన్నాయా లేదా అనేది ఇట్లా ఉంటుంది అనమాట. ఆమ్స్లర్ ఇట్లా స్క్వైర్స్ ఎట్లా ఉంటాయి. మళ్ళీ దీనిలలో కూడా సన్న లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ అన్నీ పేషెంట్ని సెంటర్లో చూడమని చెప్పాలా. ఆమ్స్లర్ గ్రిడ్ టెస్ట్ సెంటర్లో చూడమని చెప్పాలా. చూడమన్నప్పుడు ఈ లైన్లన్నీ స్ట్రెయిట్గా ఉన్నాయా లేకుంటే వేవీ అపియరెన్స్ అంటే వేవ్స్ లాగా ఎక్కడన్నా ఏ పార్ట్ అన్నా వేవ్ లాగా ఉందా అనేది, మధ్య ఇట్లా వేవ్ లాగా ఉందా అనేది అడుగుతాం. ఇట్లా వేవీ ఉంటే ఆ రెటీనా ప్రాబ్లం ఉంది, ఆ మాక్యులా ప్రాబ్లం ఉంది అని అర్థం అన్నమాట. ఆమ్స్లర్ గ్రిడ్ టెస్ట్ అంటారు దాన్ని. తర్వాత కలర్ విజన్ టెస్ట్ కూడా. కలర్ విజన్స్ మనం కలర్ విజన్ చెక్ చేసినప్పుడు డిఫరెంట్ కలర్స్ మనం పేషెంట్ బాగా అప్రిషియేట్ చేయగలిగితే కలర్ విజన్, అది ఆప్టిక్ డిస్క్కి సంబంధం అనమాట. అవి ఆప్టిక్ డిస్క్, ఏం ప్రాబ్లం లేదు అని. ఇంకొక కలర్ విజన్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకొక టెస్ట్ వచ్చి మెడాక్స్ రాడ్ అనే టెస్ట్ ఉంది. మెడాక్స్ రాడ్ టెస్ట్ అంటే మన ట్రయల్ ఫ్రేమ్లో రెడ్ లైన్స్, మన ట్రయల్ సెట్లో రెడ్ లైన్స్ ఉండే ఇది ఉంటుంది. ఇట్లా స్ట్రెయిట్గా అన్నీ స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి అన్నమాట. అది పెట్టి చూసినప్పుడు రెడ్ లైన్స్ బాగా కనిపిస్తే, స్ట్రెయిట్గా బ్రైట్గా స్ట్రెయిట్గా రెడ్ లైన్స్ అన్నీ కనిపిస్తే మెడాక్స్ రాడ్ టెస్ట్ పాజిటివ్ ఉన్నట్ల, అంటే మంచిగా రెటీనా కానీ మాక్యులా కానీ బాగున్నట్లు అర్థం. మెడాక్స్ రాడ్ టెస్ట్, ఇది మెడాక్స్ రాడ్ అంటారు. ఇది ట్రయల్ సెట్లో ఉంటుంది. మెడాక్స్ రాడ్ ట్రయల్ సెట్లో ఉంటుంది ఇట్లా. ఇవి అన్నీ ఏమి సబ్జెక్టివ్ అంటే పేషెంట్ చెప్పేది. పర్సెప్షన్ ఆఫ్ లైట్ కానీ, ప్యూపుల్ రియాక్షన్ మనం చూసుకుంటాము, ఆమ్స్లర్ గ్రిడ్ కానీ, కలర్ విజన్ కానీ, ఇవన్నీ పేషెంట్ చెప్పేది. మనకు ఆబ్జెక్టివ్ పేషెంట్ ఇన్వాల్వ్ లేకుండా చూసుకునేవి కొన్ని ఇంకా ఉంటాయి. ఫండస్, డైరెక్టివ్ ఫండస్ చూసుకోవడము,
అవి అన్నీ కూడా ఇవి అల్ట్రాసౌండ్, బీ స్కాన్ అవన్నీ కూడా రెటీనా ఫంక్షన్ గురించి చెప్తుంది అనమాట, రెటీనా ఉందా లేదా అని. ఓకే, రెటీనా ఫంక్షన్ టెస్ట్లు అంటే మెయిన్గా మీరు రాయాల్సింది పర్సెప్షన్ ఆఫ్ లైట్, ప్రొజెక్షన్ ఆఫ్ లైట్, ప్యూపుల్ రియాక్షన్, ఆమ్స్లర్ గ్రిడ్, కలర్ విజన్, మెడాక్స్ రాడ్, ఇవి రాస్తే చాలు. ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ లేకుండా సింపుల్ టార్చ్ లైట్తో చూడగలిగేవి అనమాట. అందుకు అంటే హైపర్ మెచ్యూర్ కెట్రాక్ట్లు ఉన్నా కానీ సింపుల్గా చూడగలిగేవి. థ్యాంక్ యూ అండి. ది రెటినా ఫంక్షన్ టెస్ట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ డిఓఏ సిలబస్. థ్యాంక్ యూ.